సో వెల్కమ్ టు ద వీడియో అండి. ఈరోజు నార్మల్ గురకకి అబ్నార్మల్ గురకకి ఏంటనేది మీకు తేడా చెప్తాను. సో 2 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సినారియో ఏంటంటే నార్మల్ గురకకి చెప్తాను. ఆ పర్సన్ రోజంతా బాగా హార్డ్ వర్క్ ఎక్కువ చేసి వచ్చాడు, టైర్డ్ అయిపోయాడు, అలసిపోయి పడుకున్నాడు. ఆర్ అదే పర్సన్కి జలుబు చేసింది, ఏదో ముక్కులు బ్లాక్ అయినాయి. లైట్ స్లో మైల్డ్ సౌండ్తో పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండే అంత శబ్దంతో ఆ సౌండ్తో నైట్ అంతా గురక పెట్టాడు. ఓకే, మధ్యలో ఎక్కడా కూడా ఆ ఊపిరి అనేది ఆగిపోలా. దాన్ని యాప్నియా అంటారు, రెస్పిరేటరీ పాజ్ అదేమీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ ఊపిరి ఆగిపోయిన తర్వాత సడన్గా గ్యాస్పింగ్ అంటారు, సడన్గా ఊపిరి ఎక్కువ తీసుకోవడం, అలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు, తన పని తను చేసుకున్నాడు. తనకు నిద్ర హ్యాపీగా సరిపోయింది, ఫ్రెష్ ఫీలింగ్తోనే లేచాడు, యాక్టివ్గా ఉన్నాడు రోజంతా. పొద్దున పూట అసలు నిద్రపోవాలని తనకి అనిపించలేదు, డే టైమ్ స్లీపినెస్ కూడా ఏం లేదు, అంతా బాగున్నాడు. ఇలా ఉంటే మాత్రం అసలు ఆ గురకని మీరు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. సో పెద్ద రిస్క్ ఏం కాదు, అసలు రిస్కే కాదు అది. అబ్నార్మల్ ఎప్పుడు వద్దంటే ఇదే పర్సన్ డైలీ పెద్ద శబ్దంతో గురక పెట్టడం, పక్కన వాళ్ళు లేచిపోయేంత శబ్దంతో గురక పెడుతున్నా కానీ, మధ్యలో రెస్పిరేటరీ పాజ్ ఉండి ఇందాక చెప్పినట్టు ఆ గ్యాస్పింగ్ ఉంటున్నా కానీ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇంకా పడుకోవాలనిపించడం, ఆ ఫ్రెష్నెస్ లేకపోవడం, ఫ్రెష్ ఫీల్ లేకుండా లేవడం, పొద్దున పూట ఇంకా ఎక్కువ పడుకోవాలనిపించడం, నిద్ర సరిపోనట్టు ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ ఉంటే అప్పుడు ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ. సో ఇలా ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఓఎస్ఏకి అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకే అప్పుడు ఏం చేయాలి అని నెక్స్ట్. సో ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి నార్మల్ ఉంటే ప్రాబ్లం లేదు, అబ్నార్మల్ ఉంటే మాత్రం ఓఎస్ఏ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఓఎస్ఏ ఉంటే ఎలా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి, దానివల్ల బాడీ మీద ఏమేమి ఎఫెక్ట్స్ పడతాయి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ ఆర్కే పుప్పాల, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తణుకు.